లాస్ట్ వీక్ మనం పబ్లో తిన్న దాంట్లో నాకు పిజ్జా బాగా నచ్చింది, అది ఆర్డర్ చేద్దామా? అది ఓవర్ రేటెడ్ రా. పోనీ చైనీస్ ఏదైనా ఆర్డర్ చేద్దామా? చైనీస్ తిని తిని బోర్ కొట్టేసింది. పబ్బుల్లో పిజ్జాలు చైనీస్ మంచూరియాలు బోరే కొడతాయి. ఆయన పబ్బుల్లోకి వెళ్తే ఏమొస్తుంది కిక్కు? జనతా బార్కి వస్తారు, వచ్చి చూడండి, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. హాయ్ అమృత. హే హాయ్ సాగర్. ఏంటి వెంకీ గారిని ఆడి బ్యాచ్ని బయటికి తోస్తారా? ఎక్కడ కనిపించట్లేదు? అంత ఈజీగా వాళ్ళెందుకు మానేస్తారు? పని పాట లేకుండానే ఫ్రీగా శాలరీ ఇస్తూ 6 నెలలు జాబ్ గ్యారంటీ కూడా ఇచ్చారు కదా. ఏ ప్యాంట్రీలోనో పడు. ఫ్రీ స్నాక్స్ కోసం అయ్యి ఉంటది. నేను కూడా అదే అనుకుంటా. పద ఒకసారి వెళ్ళి చూసొద్దాం. వాళ్ళ దగ్గరకా? నేను రాను. లోపలికి వెళ్ళొద్దు, బయట నుంచి అబ్జర్వ్ చేద్దాం. ఏ స్నాక్స్ దొబ్బేస్తూ దొరికిపోయారనుకో డిసిప్లిన్ రియాక్షన్ అని చెప్పి బయటికి తోసేయచ్చు. ఏమంటావు? ఐడియా బాగుంది, చూద్దాం పద. పద. జనతా బారా? ఏంటి నీకు జనతా బార్ అంటే ఏంటో తెలీదా? అంత బాగుంటుందా? అంత బాగుంటుందా? రే ఒకసారి చెప్పండి. చీకులు మామూలుగా ఉండవు. చీకులా? చికెన్ చీకులు తింటే వదలవు. రొయ్యలు వేపుడు లొట్టలేసి తింటారు, మామూలుగా ఉండదు, తింటే వదిలిపెట్టరు అంతే. అసలు అల్లం వెల్లుల్లి నూరి గరం మసాలా గట్టిగా దట్టించి సలసల్లాడే నూనెలో చేప పళంగా వేయించిస్తాడు. నోట్లో వేసుకుంటే గొంతులోంచి పొట్లకి సర్రం జారిపోద్ది. అసలు మందేస్తూ చేప ముక్క తింటుంటే నా సామి రంగా నరాలు జివ్వమని లాగుతాయి. తినమ్మ అద్దరిపోద్ది. హే ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా దాందే ఉంది. చూసావుగా, ఇది పరిస్థితి. స్లమ్లో వాడే భాష అంతా ఇక్కడ మాట్లాడుతున్నారు. అవును. వీళ్ళని ఎలానే వదిలేస్తే సాఫ్ట్వేర్ కంపెనీని కూడా కళ్ళు కాంపౌండ్లో మార్చేలా ఉన్నారు. I can't take this anymore. I'm going to escalate this. యా యూ హ్యావ్ టు. లేకపోతే వీళ్ళ భాష వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే వీళ్ళతో పని చేయించడమే కాదు, తర్వాత వీళ్ళతో పని చేయడం కూడా కష్టమైపోద్ది. హోల్ వర్క్ ఎన్వైరన్మెంట్ విల్ బి డిస్టర్బ్. Yeah. టైరో వెంకీ, ఈ కొరియర్ వాడికి మన ఇంటి అడ్రస్ చెప్పవా? ఏంటమ్మా కొరియర్ వాడికి ఇంటి అడ్రస్ కూడా చెప్పలేవు నువ్వు? వాడు హిందీలో మాట్లాడుతున్నాడు, నాకు హిందీ రాదన్న, ఇంగ్లీష్ అంటున్నాడు. నువ్వు ఇంగ్లీష్ లో ఇరక్కొట్టేస్తావని అడ్రస్ చెప్పు. హలో వేరన్నా? ఓకే వెరీ సింపుల్ అడ్రస్ అన్నా. యూ సీ దేర్ సర్కిల్ అన్నా, రౌండ్ సర్కిల్. దేర్ టేక్ స్ట్రైట్ స్మాల్ గల్లీ అన్నా, ఇన్ బిగ్ గల్లీ. దేర్ మడ్ రోడ్. ఇన్ దట్ మడ్ రోడ్ యూ కమ్ స్ట్రైట్ అన్నా. లాస్ట్ బిల్డింగ్ మై బిల్డింగ్ అన్నా. ఓకే చూసే అలా ఇచ్చాను అడిగి. దీన్ని మనం ఇంగ్లీష్ మీడియంలో చదివించకపోయినా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కదండి. వీడికన్నా ఎల్కేజీ పిల్లలు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారే, వీడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఇంగ్లీషే కాదు తెలుగు కూడా సిగ్గుపడుతుంది. వాని పొగుడుతూ మీరు తట్టుకోలేరు కదా. నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకురా. ఆయన్నే పట్టించుకొని ఇంకా ఆయన మాటలేం పట్టించుకుంటానే. ఇక నుంచి నేను ఇంట్లో బయట ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. ఎందుకో ఎనీవన్ కామెడీ మై ఇంగ్లీష్, నో మెర్సీ, నో జాల్ చూపింగ్స్, ఫుల్ బీటింగ్ ఫ్రంట్ టు బ్యాక్. యూ అండర్స్టాండ్? యూ డాడీ క్లోజ్ యువర్ మౌత్, అదర్వైజ్ ఏగల్ సెంటర్ యువర్ ఓపెన్ మౌత్. ఛత్రపతిలో ప్రభాస్ ఇంగ్లీష్ లో వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చావురా. నీ ఇంగ్లీష్ దెబ్బకి మీ నాన్న ఇంకా నోరెత్తారు కదా. దీని అసలు నాన్న మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? దేని గురించి కాదు, ఎవరి గురించి అని అడగండి. ఎవరి గురించి? ఇంకెవరు ఉన్నారు కదా, వెంకీ అండ్ కో, వాళ్ళ గురించి. కొత్త కంప్లైంటా? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదమ్మా. వాళ్ళకి రాపోతే ఏంటి, వచ్చిన వాళ్ళు కూడా చెడగొడుతున్నారు నాన్న. సాగర్ కూడా అయితే కంప్లైంట్ చేశాడమ్మా. ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఏర్పాటు చేశాను. ఈ ఏజ్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎలా మారుతారు? వయసుకి మార్పుకి సంబంధం లేదమ్మా. ఎలాగో 6 నెలలు వాళ్ళు మనం భరించాలి కదా, వాళ్ళని ఇంప్రూవ్ చేస్తే మనకే మంచిది. ఇన్ కేస్ షైన్ అయ్యారే అనుకో, తక్కువ సాలరీ పనిచేస్తారు కాబట్టి మనకి ప్రాఫిటే కదా. షైన్ అవ్వకపోతే పెర్ఫార్మెన్స్ ఇష్యూ మీద తీసేద్దాం. ఓకే, ట్రైనర్తో మాట్లాడారు కదా, హౌ మచ్ దే ఆర్ ఛార్జింగ్? 3 lakhs for 3 guys. సీరియస్లీ? ఏం అక్కర్లేదు, ఎలాగో ఇన్నాళ్ళు వాళ్ళ మీద టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు మన మనీ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేనే ట్రైన్ చేస్తాను. డైరెక్ట్గా అడిగితే నువ్వు ఒప్పుకోవని ఇలా ఇండైరెక్ట్గా ప్లాన్ చేశాను. నేను నీకు బాస్నే కాదు, బాబుని కూడా.
అయినా మన ఇంటర్వ్యూ అయిపోయింది కదరా, మళ్ళీ ఇదేంటి? ఇంటర్వ్యూ కదే ట్రైనింగ్ అంట. ట్రైనింగా? ట్రైనింగ్ దేనికి మావా? కుట్లు అల్లిగలరా? అవి నేర్చుకుని మనం ఏం చేస్తావరా? లేడీస్ స్టైల్ రేపోరా. లేకపోతే ఏంటి, మనకి ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదని ఇంగ్లీష్ ట్రైనింగ్ అరేంజ్ చేశారు కమ్యూనల్ స్కిల్స్ పెరగడానికి. కమ్యూనికేషనల్. మధ్యలోని అదో కరెక్షన్ అక్కర్లేదు, అర్థమైందా? అయినా ఎవరిస్తారు మావా ట్రైనింగ్? నాకు మాత్రం ఏం తెలుసురా, మంచి ట్రైనర్ని అరేంజ్ చేశారని స్వాగ్ చెప్పింది. నేను కూడా ట్రైనర్ కోసం వెయిటింగ్. రే, వచ్చే ట్రైనర్ బాగుంటే కనుక అయితే నాకు, లేకపోతే బాబీ గారికి. మధ్యలో నేను ఒకటి ఉన్నానని మర్చిపోయినట్టు. నీకు అమృత ఉంది కదరా? అమృత నాకు ఐ లీవ్ చెప్పిందా? లేదు. పోనీ నేను అమృతకు ఐ లీవ్ చెప్తే తిరిగి అమృత నాకు ఐ లీవ్ చెప్పడానికి ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి? 1%. నాకు అది కూడా డౌటే కదా. అందుకే ఆ ట్రైనర్తో నేను కొంచెం క్లోజ్గా ఉన్నాను అనుకో, అమృత జలసితో నాకు దగ్గరైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవును మావా, నువ్వు సినిమాలో కూడా తరుణ్ ఈ లాజిక్తోనే శ్రేయని పడేస్తాడు. కరెక్ట్గా చెప్పారు బాబీ, నువ్వు సూపర్గా క్యాచ్ చేసావు. అరే బాబీగా, నువ్వు క్యాచ్ అయిన పాయింట్ ఏంటంటే ఈడు అడ్వాన్స్ సోళ్ళంతా చెప్పి ఆ వచ్చే ట్రైనర్ని కూడా సెట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఈడి మాటలుగా నమ్మేవనుకో అడక్క తినిపోతావు. మావా, వాడు చెప్పేది నిజమా? లేడీస్ అంటూ గుడ్ మార్నింగ్ మేడం. టీచర్. చిచి మేడమా? మాకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది మీరు కదా? కాదండి, కొరియర్ రూటాకి వచ్చింది. మన్మధరావు అంటే ఎవరండి? మన్మధరావు అంటే మా సీఈఓలే కానీ నువ్వే ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావని టెన్షన్ పడిపోయాం. ఎరా నాకే రాదు, మీకే నేర్పిస్తా నేను. భయ్యా, నువ్వు కొట్టుకున్న లేడీస్ ఏంటా? ఇది అమ్మాయిలది కాదు, అబ్బాయిలదే. మీరు చెప్తే గానీ మాకు అది అర్థం కాల, కానీ వాసన మాత్రం లేడీస్ అలాగే ఉంటది. ఎంత కంగారు పడిపోయాను రా మన ముగ్గురం. 5 నిమిషాలు మనసంతా అలా కల్లోలం అయిపోయింది. ఏదేమైనా ఆయన బాగా వేసుకున్నారా, బాగా ఆడుకున్నారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలంతే. ఆ తర్వాతే ఏదైనా. ఇదిగో ఈడికి నీకు నాకు ఒకటే కోరిక, భగవంతుడా వచ్చే ప్రతి ఫిగరు నన్నే చూడాలి, నాకే పడాలి, నాకే కావాలి. ఇదంతా చూసి దేవుడు మనల్ని ఎదవాలనుకుంటాడేమో, మనం ఎదవలం కాదే, కుర్రోళ్ళం, కసి మీద ఉన్న కుర్రోళ్ళం. అయినా నేను మీకేమిచ్చాను రా? అప్పులు ఇచ్చానా, పార్టీలు ఇచ్చానా, ఫ్రెండ్షిప్ ఇచ్చాను. ఒక ఫ్రెండ్గా మీకు ఫ్రెండ్షిప్ కన్నా ఇంకేమీ ఇవ్వగలనరా? సరదాగా టైంపాస్ చేయడానికి టైం తప్ప. ఇదిగో ఈ జన్మకి నీకు రాఖీగాడు, ఈ జన్మకి నీకు బాబీగాడు, ఈ జన్మకి నేను మీ వెంకీగాడు. అసలు జన్మల దాకెందుకురా? ఈ రోజు గడిస్తే మళ్ళీ మనం ఈ టాపిక్ మాట్లాడతామో లేదో. అందుకే వచ్చే ప్రతి ఫిగర్ని సరదాగా పలకరించుకుంటూ వెళ్ళిపోవాలంతే. అయిపోయిందా నీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీరియల్ డైలాగు? సీరియల్ డైలాగ్ కాదండి, సినిమా డైలాగే. సీరియల్ కూడా ఉందా మావా? నేను మా అమ్మ మధ్యాహ్నం టైంలో కూడా చూసేవాళ్ళం. ఈటీవీలో వచ్చేది కదా? కరెక్టేరా, మా అమ్మ కూడా చూసేది. మీరు ముచ్చట్లు చెప్పుకోవడం అయిపోతే నేను స్టార్ట్ చేస్తాను. మీకు కూడా ముచ్చట్లు పెట్టడం అలవాటండి, స్టార్ట్ చేయండి. విల్ యూ స్టాప్ దిస్ నాన్సెన్స్? నేను వచ్చింది మీతో ముచ్చట్లు పెట్టడానికి కాదు, మరి మీకు మేనర్స్, బిహేవియరల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడానికి, విచ్ యూ గైస్ డోంట్ హ్యావ్. అరే బాబీ, మన స్కూల్లో కూడా ఇన్ని సబ్జెక్ట్ లేవు కదరా? అవును మావా, అయినా కానీ ఇంగ్లీష్ ట్రైనింగ్ అని చెప్పి ఇవన్నీ నేర్పిస్తానంటారేంటి? అంటే ఇంగ్లీష్తో పాటుగా ఈ కూడా అవసరం అని. హీ ఈస్ కరెక్ట్. అర్థమైందా? ఇంకేం ఆపలేం రా. ఇప్పుడు మీరు చెప్పేది ఇంగ్లీష్లోనే చెప్తారా, తెలుగులో కూడా చెప్తారా? ఇంగ్లీష్లోనే, బట్ మీకు అర్థం కాకపోతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అయితే ఓకే. ఇంగ్లీష్లో బేసిక్స్ వచ్చా? బేసిక్గా మాకు ఇంగ్లీషే రాదు, ఇంగ్లీష్లో బేసిక్స్ ఏం వస్తాయి? దేనికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పవా? సారీ అండి, అంటే బేసిక్గా మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి మాకు అంతగా ఇంగ్లీష్ రాదు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. హలో రాయ్. అండ్ ఇంగ్లీష్ మూవీస్, న్యూసెస్ అండ్ వెబ్ సిరీస్ ఇలాంటివన్నీ కూడా చూడండి. ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. షూర్ మేడం, వి విల్ డు అవర్ బెస్ట్. దట్స్ ద స్పిరిట్ రాకీ. రాకీని చూసి నేర్చుకోండి. బొక్కలే. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్, just call me. Sure. Give number. For what? You just told na. Any doubt, call number. Please. Number please.
థ్యాంక్స్. అదేంటండి థ్యాంక్స్ చెప్తే వెల్కమ్ చెప్పాలని చెప్పారు, మీరు చెప్పరా? వెల్కమ్. బ్రో దట్ మూవీ ఫుల్ కామెడీ యార్. ఐ లవ్ ఫుల్ ఆల్ పీపుల్ నాట్ సిట్టింగ్ ఇన్ ద చైర్స్, దే ran. 1 minute యార్. వాట్ మామ్? నేను నాన్న శ్రీను మామయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాంరా. వై? శ్రీను మామయ్య వాళ్ళ తోడల్లుడి అల్లుడి అక్క కూతురి ఆడపడిచేది రిసెప్షన్ రా. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటదిరా చెప్పు? దే నాట్ కాల్డ్ యూ నా? అరే ఒకరు మనం పిలిచేది ఏందిరా? వాళ్ళ పెళ్లికి పిలవలేదు, మనం రిసెప్షన్ కి వెళ్తున్నాం అంతే. ఇంట్లో ఉండి నీ ఇంగ్లీష్ వినడం కన్నా పిలవని పేరండానికి వెళ్ళడమే బెటరు. వెళుతున్నాం, ఇల్లు జాగ్రత్త. బ్రో యూ బోత్ కమ్ హోమ్ వెరీ ఫాస్ట్. మై పేరెంట్స్ గోయింగ్ ఫర్ నాట్ కాలింగ్ మ్యారేజ్ ఫర్ రిసెప్షన్ ఫ్రీ ఫుడ్. ఓకే ఐఎమ్ సింగిల్, యూ బోత్ కమ్. ఓకే సాగర్ సార్. నీ జాతగానే ఉందేంటి? దేనికి సార్? తెలిసిన సంబంధం ఉంది, మంచి సంబంధం, ఊరికే ట్రై చేద్దామని. అయ్యో నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సార్. నేను ఇప్పుడే చేసుకోమంటలేదు లేవయ్యా. నీ డీటెయిల్స్ షేర్ చేస్తే జాతకాలు కలవాలి, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి, ఒకరికొకరు నచ్చాలి, చాలా ప్రాసెస్ ఉంది కదా. అవుననుకోండి సార్, బట్ నాకు ఎప్పుడు జాతకాల మీద నమ్మకం లేదు సార్, అందుకే ఇప్పుడు రాయించలేదు కూడా. నీకు నమ్మకం లేకపోవచ్చు, అవతలాడు ఉండొచ్చు కదా. కరెక్టే సార్. అలాగే ఈ సంబంధానికనే కాదు మరి ఏ సంబంధానికైనా మీ ఇంట్లో వాళ్ళు చూసేదానికైనా మన జాతకం రెడీగా ఉంటే మంచిది. అవును సార్. నాకు తెలిసిన జ్యోతిష్కుడు అక్కడ ఉన్నారు, నువ్వు డీటెయిల్స్ షేర్ చేయి, నేను జాతకం రాయిస్తాను. అయ్యో మీకెందుకు సార్ శ్రమ? నాకు శ్రమే ఉందయ్యా, నేను మోసుకుని ఇస్తానా? వాట్సాప్లో షేర్ చేయడమే కదా. భలేవారు సార్, మీరు మా వెల్ విషర్ సార్. నా డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో మీకు షేర్ చేస్తాను. గుడ్. మీరు చెప్పిన చేంజెస్ అయిపోయాయి సార్, సో ఐ లీవ్. ఆల్ రైట్. వెంకీ కూర్చో. ఈ అమ్మాయిని చూడరా. ఎవరే ఇది? వరుసకి నీకు మరదలరా, పెళ్లి చేసుకుంటే పెళ్ళమవుతుంది. రేపే పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అది అఫీషియల్ పెళ్లి చూపులు కాదురా, కాఫీ డేలో కలుద్దు గాని. అమ్మా తన గురించి నాకేమీ తెలీదు, అయినా సడన్ గా పెళ్లి చూపులేంటి? మా దూరబంధు సత్యం ఉన్నాడు కదా, నా తమ్ముడు వరుస, వాడి కూతురు. చిన్నప్పుడు నువ్వు ఎత్తుకుని ఆడించావురా. ఎత్తుకుని ఆడించానా? దీని ఏజ్ అంతే. మరి అంత చిన్నపిల్లేం కాదురా, నీకు దానికి మహా అయితే 10 సంవత్సరాలు తేడా అంతే. అమ్మా 10 ఏళ్ళంటే ఒక జనరేషన్ గ్యాపే. నాకు మీ నాన్నకు 14 ఏళ్ళు తేడా. నేను చేసుకోలేదా? మీరు చేసుకున్నారు, నేను చేసుకోవాలేంటి? జస్ట్ పెళ్లి చూపులే కదరా. ఏంటమ్మా ఇది? నాతో ఒక మాట చెప్పాలి కదా, సడన్ గా పెళ్లి ఏం చూపులు. చేయను, మీ నాన్న ఫోన్లో వాళ్ళ చెల్లి వాళ్ళ తరపున బంధువులను చూపిస్తున్నాడు. వాళ్ళు నాకు నచ్చరు, అందుకే నా తరపున సంబంధాలు చూస్తున్నాను రా. అమ్మా ఆయన సంబంధాలు చూస్తున్నారు, నువ్వు సంబంధాలు చూడాలా? అసలు ఏంటి మీరు ఇలా ఉన్నారు? ఇప్పటికే 30 ఏళ్ళు దగ్గర పడ్డాయి. మొన్నటిదాకంటే జాబ్ లేదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది కదరా. నాకు పెళ్లి చేసుకోవాలని లేదే. ఇప్పుడే పెళ్లి చేసుకోవా, ఇంకెప్పటికీ పెళ్లి చేసుకోవా? 2. కొంప ముంచేసావు కదరా. నువ్వు నో చెప్పవని మా చెల్లెలి కూతురు సంబంధం ఖాయం చేసుకొచ్చా. 50 లక్షలు కట్నోరా. అబ్బా ఏదో ఒకటి చెప్పా, సంబంధం క్యాన్సిల్ ఏం చేయండి. చెప్పినా వాళ్ళు వెనక్కి తగ్గర్రా. తగ్గపోతే మా వాడికి ఏం చెప్పండి, వాళ్ళే వెనక్కి వెళ్తారు. ఇదేంట్రా, ఇప్పటిదాకా నేను మీ ఏమో నేను జగదేకి వీరుని అనుకుంటుంటే నేను జగదేకి వీరుని కాదు జయజమునని ట్విస్ట్ ఇచ్చావేంట్రా? ఎప్పుడు చూసినా అమ్మా నీ చీరలు బాగుంటాయి, అమ్మా నీ చీరలు బాగుంటాయి అంటే నీకు నా టేస్ట్ నచ్చిందేమో అనుకున్నా. నీ టేస్ట్ కూడా నాదే అనుకోలేదురా. చిచే ఆపండి, నేనేదో సంబంధం క్యాన్సిల్ చేయడం కోసం గే అన్నాను కానీ నేనేం తేడా కాదు మాడా కాదు. ఇదిగో ఇప్పుడే మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను, నాకు చెప్పకుండా సంబంధాలు చూడడం కానీ సంబంధాలు సెట్ చేయడం కానీ ఏం చేయకండి, అర్థమైందా? అమృత, నాన్న రండి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. అబ్బో ఏంటో అంత ఇంపార్టెంట్ విషయం. ఏంటిది? చూడు. ఏంటిది? నాన్న ఇది సాగర్ జాతకమా? అవునమ్మా, అతని వివరాలు తీసుకుని నీ జ్యోతిషికే ఇచ్చాను. మీ ఇద్దరు జాతకాలు మ్యాచ్ అయ్యాయి కూడా. ఏంటిది నాన్న? అయినా సాగర్కి ఏం చెప్పి డీటెయిల్స్ తీసుకున్నారు? నీ పేరు చెప్పలేదమ్మా, మంచి అమ్మాయి ఉంది, మంచి సంబంధం అని వివరాలు తీసుకున్నాను. నా పేరు చెప్పినా చెప్పకపోయినా సరే మీరు ఇలాగ పెళ్ళిళ్ళ పేరేలాగా ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. అయినా ఫ్యూచర్లో నేను ఎవరినైనా ఇష్టపడితే మా ఇద్దరు జాతకాలు మ్యాచ్ అవుతున్నాయో లేదో అని చెక్ చేయించుకుంటాను, కానీ ఇలా జాతకాలు మ్యాచ్ అవుతున్నాయని ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోలేను నాన్న. సరే 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 వదిలే నేను కూడా వదిలేస్తాలే. ఎంతవరకు వచ్చింది ఇంగ్లీష్ ట్రైనింగ్? బాబోయ్ దాని గురించి మాత్రం అడగండి నాన్న. ఏమ్మా టార్చర్గా ఉంది. అవునా? టార్చరా? ఎటువంటి టార్చర్? ఇదిగో తనే కాల్ చేస్తున్నాడు చూడండి. నీకలా తెలుసు? లాస్ట్లో 143 ఉంది కదా వాడే. ఆన్సర్ చేసి చూద్దాం.
హాయ్. హూ ఇస్ దిస్? గెస్. సారీ, హూ ఇస్ దిస్? 3 chances. You guess. I dairy milk chocolate you. వెంకీ, Surprise. How found my voice? ప్రపంచంలో నీ అంత దరిద్రంగా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు వెంకీ. Oh, that way you find a. Nice. ఇది నా నెంబర్ అండి, సేవ్ చేసుకోండి. అది చెప్పడానికే కాల్ చేసావా? నెంబర్ సేవ్ చేసుకోమని చెప్పడానికి ఫోన్ చేయడం ఎందుకండి, మెసేజ్ పెడితే సరిపోద్ది కదా. మరెందుకు కాల్ చేసావు? మీరే కదండి డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయమన్నారు. ఇంతకీ నీ డౌట్ ఏంటో చెప్పు. తిట్టినా అంటే చెప్తా. తిట్టనులే, చెప్పు. పింకీ ప్రామిస్. హే, ఏంటి చిన్నపిల్లల్లాగా? ఇంతకీ నీ డౌట్ ఏంటో చెప్పు. డౌట్స్ వస్తే కాల్ చేయమన్నారు కదా. అందుకే చేశానన్నావుగా. అదే, నాకు డౌట్స్ వచ్చి మీకు కాల్ చేస్తే మీరు కాల్ లిఫ్ట్ చేస్తారా లేదని డౌట్ వచ్చి కాల్ చేశా. వెంకీ, నువ్వు నా ముందు కనిపిస్తే పీక పిసికి చంపేస్తాను. మీరు అలా చేస్తే మీ నాన్నగారికి మాట వస్తుందండి. మాట రాకుండా నేను చూసుకుంటా. నేను నీతో రేపు ఆఫీస్లో మాట్లాడతాను, మర్యాదగా ఫోన్ పెట్టాయి. సరే, మీరింత మర్యాదగా చెప్పాక ఫోన్ పెట్టకుండా ఎలా ఉంటాను? అమృత గారు, చాలా మర్యాదగా ఫోన్ పెట్టేస్తున్నాను. గుడ్ బై, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇది వీడి టార్చర్. అదేంటోనమ్మా, ఫస్ట్ టైం అమ్మా ఎవరైనా నేను టార్చర్ చేస్తే నాకు కోపం రావట్లేదు. నాకేం ఎంతగా ఉంది ఆ విషయం. మీకెందుకు వస్తుంది కోపం? వాడిని తీసుకొచ్చి కంపెనీలో పెట్టింది మీరే కదా. అందులోనూ వాడు నన్ను ఇరిటేట్ చేస్తుంటే మీరు హ్యాపీగా కాక ఇంకెలా ఫీల్ అవుతారు? అది కాదమ్మా, అది కాదు తల్లి. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు వాడు మిమ్మల్ని కూడా ఇలాగే టార్చర్ చేస్తాడు. అమలు, అప్పుడు చెప్తాను మీ పని. అది కాదు అమ్మా. అమృత, అమ్మా. ఒరే వెంకీ, నీకు ఉద్యోగం ఇచ్చినందుకే ఇది నా ప్రాణాలు తీస్తోందిరా. దీన్ని ఇలాగే టార్చర్ చేసామంటే దాన్ని బతికినిస్తుందా? నా ఫేవరెట్ హీరో వెంకటేష్ పేరు పెట్టుకున్నా కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. వెంకీ, వెంకీ, వెంకీ. ఏమండో అమృత్ గారు, ఏంటి? మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీకోసం నా ప్రాణాలని ఇచ్చేస్తాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలండి? అంటే మా కార్పొరేటరు ఇంగ్లీష్లో స్పీచ్ రాసిమన్నాడు, అందుకే అడిగాను. ఏమండే, ఇంగ్లీష్లో డౌట్లు ఉంటే చెప్తా అన్నారు. గెట్ లాస్ట్. ఫస్ట్లోనే అడిగాను కదా. గెట్ లాస్టా?